అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. మొన్న మధ్యనే హైదరాబాద్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక విషయాన్ని ప్రకటించారు. భారతీయులు ఎవరు కూడా ఒక సంవత్సరం వరకు బంగారం కొనొద్దు అని ఒక సంచలన ప్రకటన చేశారు. కారణం ఏంటంటే బంగారం అనేది మన దేశంలో లేదు. మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మన దేశంలో లేని బంగారాన్ని మనం ఎక్కువగా వాడటం వల్ల బయట దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి బంగారం కొనకండి దయచేసి అని మోడీ గారు పిలుపునిచ్చారు. సరే, మోడీ గారు చెప్పిన మన వాళ్ళు వింటారా? బంగారం కొనకుండా ఉంటారా? సాధ్యమయ్యే పని కాదు. బంగారం కొనటం తగ్గిద్దేమో తప్ప కొనటం మాత్రం ఆపరు కదా. మరి ఏం చేయాలి అన్నప్పుడు మోడీ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని మన దగ్గర ఉన్న బంగారాన్ని రొటేట్ చేయాలి మార్కెట్లో. అదే మన ఇంట్లో ఉన్న బంగారం మార్కెట్లోకి ఎట్ట రొటేట్ అయ్యింది. అందుకనే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను పట్టుకొచ్చారు. ఇప్పటివరకు బ్యాంకులతో బంగారానికి ఉండే లింకప్ ఏంటి? మనందరికీ తెలిసింది ఏంటంటే మన బంగారాన్ని బ్యాంకులో లాకర్లో దాచుకోవచ్చు. దానికి బ్యాంక్ వాళ్ళకి మనం కొంత పేమెంట్ చేయాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన లాకర్లో నుంచి మన బంగారాన్ని మనం తీసుకోవచ్చు. ఇది ఒకటి మనకు తెలుసు. ఇంకోటి కూడా మనకి బ్యాంకుతో ఉండే లింకప్ ఏంటంటే బ్యాంకులో గోల్డ్ లోన్లు ఇస్తారు. మన దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. దానికి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. మన బంగారాన్ని బ్యాంకు రాకల్లో దాచుకున్నా డబ్బులు బ్యాంకుకు మనం పే చేయాలి. అండ్ గోల్డ్ లోన్ తీసుకున్నా, గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకున్నా మనం ఆ తీసుకున్న డబ్బుకి ఇంట్రెస్ట్ పే చేసి మళ్ళీ గోల్డ్ విడిపించుకునేటప్పుడు డబ్బులు కట్టి విడిపించుకోవాలి. ఎంత లోన్ అయితే తీసుకున్నామో అంత లోను రీపేమెంట్ చేసి మనం గోల్డ్ విడిపించుకోవాలి. ఇంతవరకు మనకు తెలుసు. కానీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో ఏంటంటే మనం మన బంగారాన్ని బ్యాంకుకు అప్పచెప్తాం. అప్పచెప్పిన తర్వాత ఆ బంగారాన్ని కరిగిస్తారు. కరిగిచ్చి దాన్ని మార్కెట్లో రొటేట్ చేస్తారు. అయితే మనం బ్యాంకు దగ్గర బంగారాన్ని ఇచ్చాం కాబట్టి, బ్యాంకులో బంగారాన్ని పెట్టాం కాబట్టి మన బంగారానికి తగ్గ రేటు ప్రకారం మనకి ఇంట్రెస్ట్ చెల్లిస్తూ ఉంటారు. మనకే ఇంట్రెస్ట్ ఇస్తుంది బ్యాంకు. మన బంగారాన్ని బ్యాంకుకి ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ మన బంగారం మనకు కావాలన్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. కాకపోతే మన నగదు రూపంలో ఉండదు. మనం వడ్డానం ఇస్తాం, లేదంటే బ్రాస్లెట్ ఇస్తాం, ఉంగరం ఇస్తాం. కానీ అలా ఉంగరం రూపంలోనో, బ్రాస్లెట్ రూపంలోనో, వడ్డానం రూపంలోనో తిరిగి ఇవ్వరు. గోల్డ్ బిస్కెట్స్ రూపంలో, గోల్డ్ కాయిన్స్ రూపంలో తిరిగిస్తారు. ఎందుకంటే మన బంగారాన్ని కరిగిచ్చేసి దాన్ని మార్కెట్లో రొటేషన్లో పెట్టారు కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు బ్యాంకులో వేసుకుంటామండి. మనం వేసుకున్న 10,000 మనం కావాలన్నప్పుడు తీసుకోలేము. మనం బ్యాంకులో 10,000 డిపాజిట్ చేసామంటే ఆ డబ్బు రొటేషన్లోకి వెళ్ళిపోయింది మార్కెట్లోకి. మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు బ్యాంకులో ఆల్రెడీ నిల్వ ఉన్నటువంటి 10,000 మనం తీసుకుంటాం. ఆ 10,000 మనం వేసినవి కాకపోవచ్చు, వేరే వాళ్ళు ఎవరో డిపాజిట్ చేసినవి కావచ్చు. అంటే రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ బంగారం విషయంలో కూడా మార్కెట్లో రొటేషన్లో పెడతారు. కొంత బంగారాన్ని ఎప్పటికీ బ్యాంకులో పెట్టుకుంటారు. ఎందుకంటే కస్టమర్స్ అడిగే వాళ్ళు ఉంటారుగా, పెట్టిన వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారుగా. దానికోసం కొంత బంగారు బిస్కెట్స్ రూపంలో, కాయిన్స్ రూపంలో బ్యాంకుల దగ్గర పెట్టుకుంటారు. మిగతాదంతా మార్కెట్లో రొటేషన్లో పెట్టుకుంటారు. మీరు మార్కెట్లో పోయి ఏదైనా బంగారం షాప్లో పోయేసి మీరు బంగారం చేపించుకోవాలి అనుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎవరో బ్యాంకులో పెట్టిన బంగారం అది కరిగించబడి ఇక్కడికి వచ్చింది. ఆ కరిగించబడి ఉన్న బంగారంలో నుంచే మీరు అడిగినటువంటి నగలు చేసిస్తారు. మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గిపోయింది. ఉన్న బంగారమే రొటేషన్లో పెడితే, ఇంకా చాలామంది బ్యాంకు రాకలలో బంగారాన్ని పెడతారు, ఇళ్లలో పెట్టుకుంటారు తప్ప దాని పొద్దాకేం వాడరు. ఏదంటే సంపద కోసం బంగారం రేటు పెరుగుతుంది కదా, అదొక ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి ఉంచుతారు, చేపించుకొని ఉంచుతారు. తరతరాలుగా బంగారం అయితే ఎక్కడికి పోదు, మన తర్వాత మన పిల్లలకు పోయిద్ది అని చెప్పి చేపించుకొని ఉంచుకుంటారు. కానీ ఆ బంగారాన్ని మార్కెట్లో రొటేషన్ పెడితే ఆ బంగారంగానే ఉంటుంది కదా, ఆ రూపం ఉండదు. బంగారం నగర ఆభరణాల రూపం ఉండదు, కానీ బంగారంగానే ఉంటుంది. ప్లస్ మీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటిది. మరి దీనికి ఎంతమంది దేశంలో సహకరించి బంగారాన్ని బ్యాంకులకు అప్పచెప్తారో తెలియదు. కానీ మోడీ గారు అయితే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దీనికి ఉన్నటువంటి కారణం మన దేశంలో ఉన్న బంగారాన్ని రొటేషన్లో పెడదాం, బయట దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం తగ్గిద్దాం అనేటువంటిది ఒక మంచి నిర్ణయమే ఒక రకంగా చెప్పాలంటే. సరే, చూడాలి దీంట్లో ఎంతవరకు దేశం సహకరిస్తుంది అనేటువంటిది. సో ఈ స్కీమ్ మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.